ఫ్రెండ్స్, మన సమాజంలో ఎక్కడో ఒకచోట దౌర్జన్యాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలామందికి మన దేశ చట్టాలపై, కోర్టులపై పూర్తి అవగాహన ఉండదు. దౌర్జన్యానికి పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయి? మనకు అన్యాయం జరిగితే ఏం చేయాలి? లాయర్ని ఎలా పెట్టుకోవాలి? అసలు దౌర్జన్యపరుడికి శిక్ష పడటంలో ప్రజల ఐక్యత ఎంత ముఖ్యం? పవిత్ర గ్రంథాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? ఈ రోజు వీడియోలో ఈ విషయాలన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. 2. దౌర్జన్యం అంటే ఏమిటి? వాట్ ఈజ్ అన్ ఆఫెన్స్? మొదటగా, దౌర్జన్యం అంటే ఏంటో చూద్దాం. మన దేశంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం దౌర్జన్యాలను వివిధ రకాలుగా వర్గీకరించారు. ఒకరిపై శారీరక దాడి చేయడం, ఆస్తులను లాక్కోవడం, ప్రాణాలతో లేపేస్తామని బెదిరించడం, అలాగే మహిళలపై వేధింపులకు పాల్పడటం వంటి వాటిని కోర్టులు అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తాయి. 3. అన్యాయం జరిగితే మొదట ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ లాయర్ పాత్ర. మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా చేయాల్సిన మొదటి పని పోలీస్ స్టేషన్కి వెళ్లడం. అక్కడ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయించాలి. పోలీసులు విచారణ జరిపి సాక్ష్యాలను సేకరించి నిందితులను కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఇక లాయర్ విషయానికి వస్తే, ఇటువంటి క్రిమినల్ కేసులలో బాధితుల తరపున వాదించడానికి ప్రభుత్వమే ప్రభుత్వ లాయర్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏర్పాటు చేస్తుంది. దీనికోసం మీరు విడిగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకవేళ మీకు ఇంకా బలం కావాలనుకుంటే మీ స్వంత ఖర్చుతో ప్రైవేట్ లాయర్ని కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఆర్థిక స్తోమత లేకపోతే కోర్టులే ఉచితంగా లాయర్ను ఏర్పాటు చేసే ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ సౌకర్యం కూడా ఉంది. 4. రాజ్యాంగం మరియు కోర్టులు విధించే శిక్షలు. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. శిక్షలు రాజ్యాంగం ప్రకారం విధిస్తారా అని? నేరుగా రాజ్యాంగం శిక్షించదు. రాజ్యాంగం అనేది దేశానికి ఒక దిశానిర్దేశం. ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో రూపొందించిన చట్టాల BNS ఆధారంగానే కోర్టులు శిక్షలు విధిస్తాయి. నేరం చేసిన వ్యక్తితో పాటు వెనకుండి దౌర్జన్యానికి సహకరించిన లేదా ప్లాన్ వేసిన వారు కూడా సమానంగా శిక్షార్హులవుతారు. నేరం తీవ్రతను బట్టి కోర్టులు జరిమానా, జైలు శిక్ష, జీవిత ఖైదు, చివరకు అత్యంత క్రూరమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధిస్తాయి. 5. ఆఖరి అవకాశం, రాష్ట్రపతి క్షమాభిక్ష. కోర్టులు ఉరిశిక్ష విధించిన నిందితుడికి ఒక ఆఖరి అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారం నిందితుడు దేశ రాష్ట్రపతికి క్షమాభిక్ష, మర్సీ పెటిషన్ పెట్టుకోవచ్చు. రాష్ట్రపతి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఆ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చు లేదా శిక్ష కాల పరిమితిని తగ్గించవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరిస్తే ఇక ఉరిశిక్ష అమలు కావడం ఖాయం. 6. ఖురాన్ మరియు హదీసులు ఏం చెబుతున్నాయి? ద మోరల్ యాంగిల్. అయితే చట్టాలతో పాటు పవిత్ర గ్రంథాలు కూడా న్యాయం వైపు నిలబడమని చాలా బలంగా చెబుతున్నాయి. ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్, సూరా అన్-నిసా 4:1-3-5 లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: ఓ విశ్వాసులారా, మీరు న్యాయంపై గట్టిగా నిలబడండి. ఆ సాక్ష్యం మీ స్వంతానికి, మీ తల్లిదండ్రులకు లేదా మీ బంధువులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సరే. నిందితుడు ధనవంతుడైనా, పేదవాడైనా సరే. న్యాయం తప్పకండి. అలాగే ఒక హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ ఒక సందర్భంలో తీవ్ర ఆగ్రహంతో ఇలా అన్నారు: గతంలో సమాజాలు ఎందుకు నాశనమయ్యాయంటే, ధనవంతులు తప్పు చేస్తే వదిలేసి, పేదవాళ్లు తప్పు చేస్తే శిక్షించేవారు. దేవుడి సాక్షిగా చెబుతున్నాను, ఒకవేళ దొంగతనం చేసింది నా స్వంత కుమార్తె ఫాతిమా అయినా సరే నేను శిక్ష అమలు చేసేవాడిని. అంతేకాదు, సమాజంలో అన్యాయం లేదా దౌర్జన్యం జరిగినప్పుడు దాన్ని శక్తి కొద్దీ ఎదిరించాలని హదీసులు స్పష్టం చేస్తున్నాయి. 7. పవర్ఫుల్ పాయింట్, ప్రజల ఐక్యత, సింహం ఉదాహరణ. వాయిస్ ఓవర్. ఇక్కడ మనమందరం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అడవిలో సింహం ఒంటరిగా ఉన్నప్పుడు వేటాడి ఇంకొక జంతువును చంపగలదు. కాని
అదే జంతువులన్నీ ఒక మందగా ఐక్యంగా నిలబడి తిరగబడితే ఆ సింహం కూడా తోక ముడిచి పారిపోవాల్సిందే. మన సమాజంలో కూడా దౌర్జన్యం చేసేవాడు తనకున్న డబ్బుతో, అధికారంతో పోలీసులను కొనాలని చూడవచ్చు, సాక్ష్యాలను మార్చాలని ప్రయత్నించవచ్చు. బాధితుడు ఒంటరివాడైతే వాడు సులభంగా కేసు నుండి తప్పించుకోవచ్చు. కాని ఎప్పుడైతే ఒక ఊరు మొత్తం లేదా సమాజం మొత్తం అన్యాయం జరిగిన వాడి వెనుక నిలబడుతుందో అప్పుడు ఎంతటి దౌర్జన్యపరుడైనా వణికిపోవాల్సిందే. తప్పు చేసినవాడు మన బంధువైనా మనవాడైనా సరే. బంధుప్రీతిని పక్కన పెట్టి న్యాయం వైపు నిలబడాలి. ఊరంతా ఒక్కటైతే పోలీసులు లంచాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేస్తారు, సాక్ష్యాలు బలంగా మారతాయి. డబ్బుతో కొందరిని కొనవచ్చేమో కాని ప్రజల ఐక్యతను ఎవరూ కొనలేరు. 8. ముగింపు. కాబట్టి ఫ్రెండ్స్, అన్యాయం మన పక్కింట్లో జరిగింది కదా అని మనం ఊరుకుంటే రేపు అది మన ఇంట్లోకి వస్తుంది. తప్పు చేసినవాడు ఎంతటివాడైనా సరే, బాధితుడి వెనుక మనం ఒక సైన్యంలా నిలబడదాం. చట్టం ద్వారా వాడికి శిక్ష పడేలా చేద్దాం. ఐక్యతతోనే న్యాయం సాధ్యం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చట్టపరమైన, సామాజిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.